గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ పద్మ అవార్డులలో కళారంగానికి విశిష్ట సేవలు చేసినందుకుగాను నందమూరి బాలకృష్ణ, తమిళ నటుడు అజిత్, సీనియర్ హీరోయిన్ శోభనలకు పద్మ అవార్డులు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే సెలబ్రిటీలకు పద్మ అవార్డులు రావడంతో వారు ఇంతకు ముందు అందుకున్న అవార్డులు, రివార్డులు, వారు ఇంతకు ముందు సాధించిన ఎన్నో విజయాలను సోషల్ మీడియా జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా పద్మభూషణ్ అందుకున్న అజిత్ గురించి తెలియని విషయాలు, ఆయన ఆస్తిపాస్తులు అన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పద్మభూషణ్ అందుకున్న స్టార్ హీరో అజిత్ ఆస్తిపాస్తులు ఎన్ని? ఆయన ఇప్పటివరకు తన సినిమాల ద్వారా ఎన్ని ఆస్తులు కూడబెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. అజిత్ ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటుడు. అతని సినిమాలు నిలకడగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. విపరీతమైన అభిమానులతో అతని అభిమానులు అతని గొప్ప ఆస్తిగా నిలిచారు. సినీ నేపథ్యం లేని అజిత్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సపోర్ట్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అతను తనను తాను స్థిరపరచుకోవడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. 1993లో అమరావతితో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేసిన అజిత్ ఆకర్షణ ప్రేక్షకులను, ముఖ్యంగా యువత మరియు మహిళా అభిమానులను ఆకర్షించింది. కొన్నేళ్లుగా అతను టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. అతని సినిమాలు అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను రికార్డ్ చేసింది. కాదల్ కొట్టాయ్, కాదల్ మన్నన్, ధీనా, విలన్, సిటిజన్, ముగవారి, మంకథ, ఆరంభం, విశ్వాసం, తునీవు మరియు అనేక చిత్రాలలో అతని బహుముఖ నటన మరింత అతనికి అనేక ప్రశంసలు లభించాయి. ప్రతి విజయవంతమైన చిత్రంతో అజిత్ యొక్క సంపద పెరిగింది. అతను విలాసవంతమైన జీవనశైలిని నడిపించడానికి మరియు సాహసోపేత కార్యక్రమాలలో మునిగిపోయేలా చేసింది. కోలీవుడ్లో స్టార్ హీరోగా ఫేమస్ అయిన అజిత్ కేవలం కోలీవుడ్ వరకు మాత్రమే కాకుండా ఇండియా వైడ్గా అభిమానులు ఉన్న హీరో. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. అలా సౌత్ స్టార్ హీరో అయిన అజిత్ తాజాగా పద్మభూషణ్ అవార్డు అందుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే అజిత్కి మిగతా హీరోలందరికీ చాలా తేడాలు ఉంటాయి. ఎంతో మంది హీరోలు డబ్బులు ఇచ్చి మరీ అభిమానులను పెట్టుకుంటూ ఉంటారు. కానీ అజిత్ మాత్రం తనకి అభిమాన సంఘాలు ఉండవద్దని, అభిమాన సంఘాలను కూడా రద్దు చేశారు. నా కోసం పోరాడితే ఏమీ రాదు, మీ ఫ్యామిలీల కోసం పోరాడాలి అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి హీరో తాజాగా పద్మభూషణ్ అందుకోవడంతో ఆయనకి సంబంధించిన ఆస్తిపాస్తులు నెట్టింట వైరల్గా మారాయి. అజిత్ ఆస్తి విలువ సుమారు 350 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అజిత్ తన ఒక్కో సినిమాకి గతంలో 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకునేవారు. అయితే ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఆయన రేంజ్ పెరగడంతో ఒక్కో సినిమాకు 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అలా ఇప్పటివరకు 350 కోట్ల ఆస్తులు కూడబెట్టిన అజిత్కి చెన్నైలో లగ్జరీ ఇల్లుతో పాటు ఎన్నో స్థిర చరాస్తులు ఉన్నాయట. అలాగే ఆయన కారు గ్యారేజీలో చూస్తే లాంబోర్గినీ, ఫెరారీ, పోర్షే, BMW, మెర్సిడెస్ వంటి ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక అజిత్కి కేవలం సినిమాలు మాత్రమే కాదు, కార్ రేసింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం. గతంలో ఈయన కార్ రేసింగ్లో పాల్గొని గాయాల పాలవ్వడంతో కొద్ది రోజులు కార్ రేసింగ్కి దూరంగా ఉన్నారు. ఇక రీసెంట్గా మళ్లీ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొని దుబాయ్లో జరిగిన కార్ రేసింగ్ పోటీలో పాల్గొని 3వ ప్లేస్ సాధించి ఇండియన్ ఫ్లాగ్ ని గర్వంగా చేతుల్లో పట్టుకుని ఊపిన వీడియోలు ఇప్పటికి కూడా నెట్టింట వైరల్గా మారుతాయి. అజిత్ అలా ఓవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగ్ చేస్తూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఇక అజిత్, త్రిష కలిసి నటించిన విదాముయార్చి సినిమా ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.